నమస్తే, రచనా జర్నలిజం ఛానల్కి స్వాగతం. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది కైట్ ఫెస్టివల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా కైట్స్ ఎగిరేస్తూ ఉంటారు. ఈరోజు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈరోజు నుంచి జనవరి 15 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక మరియు సంస్కృతి శాఖ ఏర్పాటు చేసింది. ఈ ఫెస్టివల్ను తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది కైట్ ప్లేయర్స్ వచ్చారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కైట్ ప్లేయర్స్ వచ్చారు. అట్లనే మనం చూసినట్టయితే ఇక్కడ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ ఇక్కడ ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ 300కు పైగా మహిళలు, మన 25 రాష్ట్రాల పై నుంచి 300 పై మహిళలు ఇక్కడ ఇంట్లో స్వయంగా చేసుకొచ్చిన స్వీట్స్ని ఇక్కడ అమ్ముతున్నారు. ఈ యొక్క తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్ ఇలా ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి, ఒడిషా, పంజాబ్కి వెళ్ళి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క స్వీట్స్ని మనకి అమ్ముతున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ 429 పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినారు. ఈ యొక్క ఫెస్టివల్ని మనం చూసినట్టయితే పొద్దున మొదలుకొని ఇప్పటి వరకు నైట్ కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్స్ అనేది జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కైట్ ఫెస్టివల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటి కూడా చీకటి పడ్డాక కూడా ఎన్నో మనం చూసినట్టయితే కైట్స్ అనేవి ఇప్పటి కూడా ఆకాశంలో ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈసారి కొత్తగా ఆకట్టుకునే విషయం ఏంటంటే మెట్రో కైట్ అనేది కూడా ఈ యొక్క ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ పరేడ్ గ్రౌండ్ మొత్తం జనాలతో మొత్తం ఉత్సాహంగా ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. భారతదేశంలో 1989లో ఫస్ట్ కైట్ ఉత్సవాలు అనేది మన అహ్మదాబాద్లో జరిగింది. చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ స్థాయిగా 2016 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. వరకున్న పరేడ్ గ్రౌండ్లో ఉన్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా మీరు కూడా వచ్చి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొనండి.
Like, share and subscribe to Rachana Journalism channel.